ఆపేస్తామని చెప్తున్నారు. మనతో మాట్లాడడానికి ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నారు. అడిగి తెలుసుకుని అసలు వాళ్ళ డిమాండ్స్ ఏంటి, వాళ్ళు ఏమేమి కోరుకుంటున్నారని చెప్తాం. సార్ చెప్పండి, మీరు 22వ తేదీ నుంచి కూడా మీరు సమ్మెకి వెళ్తున్నారు. మీ డిమాండ్స్ ఏంటి ప్రధానంగా? గతంలో మేము ప్రభుత్వానికి చాలాసార్లు విన్నవించుకోవడం జరిగింది. గత సంవత్సరం కూడా మే 5న కూడా ప్రభుత్వం పిలిచి అప్పుడు సమ్మెకు వెళ్తుంటే పిలిచి సమ్మె ఇప్పుడు ఏది పాకిస్తాను ఇండియా ప్రాబ్లం ఉంది, గొడవలు జరుగుతున్నాయి కాబట్టి మీరు ఈ స్ట్రైక్ను ఆపండి, 1 నెల 2 నెలల్లో మీ సమస్యలను పరిష్కరిస్తారని అప్పుడు స్ట్రైక్ను ఆపిండు. మళ్ళీ మేము 1 ఇయర్ ఎదురు చూడడం జరిగింది. ఈ 1 ఇయర్ నుంచి ఆర్టీసీకి ప్రభుత్వం ఏమీ చేయకపోగా ఇంకా కార్మికుల మీద పని భారాలు ఎక్కువ మోపడం జరిగింది. అట్లాగే మొన్న మేము మళ్ళీ సమ్మె నోటీస్ ఇచ్చినాం. సమ్మె నోటీస్ ఇచ్చి మార్చి 23 తారీఖు నాడు సమ్మె నోటీస్ మార్చి 13 సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత కూడా మేము నిన్న లేబర్ కమిషన్ పిలవడం జరిగింది. లాస్ట్ వీక్లో కూడా లేబర్ కమిషన్ పిలవడం జరిగింది. మేనేజ్మెంట్ రాలేదు అప్పుడు కూడా. మరి నిన్న కూడా లేబర్ కమిషన్కు మేనేజ్మెంట్ వాళ్ళు రాకపోగా ఒక లెటర్ పంపడం జరిగింది. వాళ్ళు ఏంటంటే ఈ వేతన సవరాలు ఏదైతే ఉందో వేతన సవరణ, ఆర్టీసీని ప్రభుత్వం విలీనం చేయడము, తర్వాత ఈ ఎలక్ట్రిక్ బస్సులు, ఇట్లా ఒక 5 డిమాండ్ల మీద వాళ్ళు లెటర్ పంపి ప్రభుత్వ ఆధీనంలోనూ ఉన్నాయి, ప్రభుత్వంతో చర్చించాలని ఒక లెటర్ మాత్రమే పంపడం జరిగింది. అంటే అర్థం ఏంటంటే ఆర్టీసీలో మీరు యూనియన్ లేవని చెప్పడానికి లేదు. ఎందుకంటే మీరు ఆల్రెడీ మేము 32 డిమాండ్లు ఇచ్చినాం. 32 డిమాండ్ల మీద 5 డిమాండ్లు మాత్రం మీరు ప్రభుత్వం ఆధీనంలో ఉన్నాయి. అంటే మిగతా డిమాండ్లు మీ ఆధీనంలో ఉన్నాయన్నమాట. మిగతా డిమాండ్ల మీద మరి మీరు మాతో చర్చించలేదు ఇప్పటిదాకా. ఏదైతే జేఏసీ ఉందో జేఏసీ దగ్గర చర్చించకుండా, ఆర్టీసీ కార్మిక సంఘాలతోనూ చర్చించకుండా మీరు ఏకపక్షంగా వ్యవహరిస్తూ నిన్న లేబర్ కమిషన్ దగ్గర రాకపోవడం మేము కార్మికుల నుంచి చాలా బాధగా ఉంది. మీరు రావాల్సింది ఉండే, వచ్చే కార్మికులతో చర్చించాల్సి ఉంటుండే. మీరు రాని పక్షంలోనే మేము సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ సమ్మెను ఉధృతం చేయాలని మేము చెప్తున్నాము. అట్లాగే 22 ఫస్ట్ బస్సు ఈ నెల ఏదైతే ఏప్రిల్ 22 మొదటి బస్సు నుండి మేము సమ్మెలోకి వెళ్తున్నాం. కాబట్టి కార్మికులందరూ కూడా ఈ సమ్మెను విజయవంతం చేయాలని కోరుకుంటున్నాము. అట్లాగే ప్రభుత్వం ఏదైతే గత ప్రభుత్వం ఉందో టీఆర్ఎస్ ప్రభుత్వం, అప్పుడు వాళ్ళు ఆర్టీసీకి ఏదైతే ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెప్పడం జరిగిందో చెప్పి దాన్ని అలాగే ఉంచిపోయారో, కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. మేము ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఆర్టీసీ కార్మికులను మేము వాళ్ళకున్న సమస్యలన్నీ పరిష్కరించి లేదా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తాం, మీకు మంచి పే స్కేల్ ఇస్తాము, అట్లాగే యూనియన్లను పునరుద్ధరిస్తామని వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది, గవర్నమెంట్ మేనిఫెస్టోలో. ఇప్పుడు ప్రభుత్వం వచ్చి 2.5 సంవత్సరాలు గడుస్తుంది. అయినా సరే ఆర్టీసీ మీద వీనిచ్చిన ఏదైతే మీ మేనిఫెస్టోలో పెట్టిన డిమాండ్ మీద ఇప్పటిదాకా పరిష్కరించకుండా ఆర్టీసీ కార్మికుల మీద దమనకాండ చేస్తుర్రు. ఏదైతే ఉందో పని భారాలు, విపరీతమైన పని భారాలు మోపుతుర్రు. 8 గంటల డ్యూటీ. ఇప్పుడు సిటీలో తీసుకుందాం, సిటీలో 7 గంటలు డ్యూటీ చేయాలి, కానీ సిటీలో 12 గంటలు, 16 గంటలు, 18 గంటలు డ్యూటీలు చేస్తుర్రు. అట్లాగే వాళ్ళకు వీక్లీ ఆఫ్లు కూడా సరిగ్గా ఇవ్వట్లేదు. వీక్లీ ఆఫ్లలో కూడా వాళ్ళను డ్యూటీలు చేయడం జరుగుతుంది. మరి కాబట్టి మేము ప్రభుత్వానికి ఏం చెప్తున్నామంటే, ఇకనైనా మీరిచ్చిన సమస్యను, ఇప్పుడు మీరు ఏదైతే ఇచ్చిర్రో మీ మేనిఫెస్టోలో పెట్టిర్రో ఆ మేనిఫెస్టోలో వచ్చిన డిమాండ్లను పరిష్కరించాలని, కార్మికులు ఏదైతే ఉందో కార్మికుల జేఏసీతోన మీరు పిలిచి చర్చించి ఈ సమ్మెను నివారించాలని మేము కోరడం జరుగుతుంది. అంటే యాజమాన్యం 2 సార్లు కూడా చర్చలకు ఎందుకు రా, అంటే కార్మికులు అంటే అంత చిన్న చూపు చూస్తుంది యాజమాన్యం? అవునండి, కార్మికులంటే చాలా చిన్న చూపు చూడడం జరుగుతుంది. ఉదాహరణ ఒకటి చెప్తాను. కింద డిపో స్థాయిలో డిపో మేనేజర్లు కానీ సిఐలు కానీ ఏదైతే ఉన్నారో, పై స్థాయి కాదు, ఇంకా కొద్దిగా పై స్థాయిలో ఒక విధంగా ఉంది, కానీ కింద స్థాయిలో డిఎంలు కానీ సిఐలు కానీ ఇంకా కింద స్థాయి ఎవరైతే అధికారులు ఉన్నారో కార్మికులను చాలా బానిసలుగా చూస్తున్నారు, వాళ్ళను భయపెడుతున్నారు, వాళ్ళ కనీసం లీవులు ఇవ్వట్లేదు. కాబట్టి మేమేం చెప్తున్నామంటే మేనేజ్మెంట్ కూడా అక్కడ ఉన్న కనీసం కార్మికులకు వసతులు కూడా లేవు, కనీస వసతులు కూడా లేవు. కాబట్టి మేనేజ్మెంటు వచ్చి మా దగ్గర మాట్లాడంటే, ఇప్పుడు మా దగ్గర మాట్లాడలేదు, లేబర్ కమిషన్ పిలిచింది. లేబర్ కమిషన్ ఈజ్ గవర్నమెంట్ ఏదైతే పిలిచిందో కార్మికుల గురించి లేబర్ కమిషన్ ఉంది. గవర్నమెంట్ పిలిచినా సరే లేబర్ కమిషన్ మీరు రాకపోవడానికి మరి మీ ఉద్దేశం ఏంటి? మీరు ఈ రాజ్యాంగాన్ని వ్యతిరేకిస్తుర్రా? మాకు చెప్పాలి. యూనియన్లు లేవని అంటారు. యూనియన్లు లేవంటే ఎట్లా? యూనియన్లు ఉన్నాయి, ఎక్కడ లేవు చెప్పు. మీరు తీసేయగలరా యూనియన్లను? యూనియన్ తీసేయాలంటే ఏంటి? రాజ్యాంగం, పార్లమెంట్ కావాలి, పార్లమెంట్లో బిల్లు అమలు కావాలి, అప్పుడు మీరు
అప్పుడు మీరు యూనియన్ల మీద ఏదైనా అధికారం ఉండొచ్చు. కానీ ఇప్పుడు యూనియన్ లేవని ఎక్కడ లెటర్ కూడా ఇవ్వలేదండి, ఎక్కడ లెటర్ కూడా లేదు యూనియన్ లేవని. కాబట్టి కార్మికుల మీద మేనేజ్మెంట్ దమనకాండ చేస్తుంది. కాబట్టి ఈ దమనకాండను వాళ్ళు బంద్ చేసుకోవాలి. కార్మికులకు 8 సిటీలో మాత్రం 7 గంటల డ్యూటీలే ఉండాలి. అట్లాగే ఎంటీడీ యాక్ట్ ప్రకారం ఏదైతే ఉందో కార్మికులు ఉద్యోగం చేయాల్సిన పని గంటలు ఏదైతే ఉందో ఆ పని గంటలే కొనసాగించాలని మేము డిమాండ్ చేయడం జరుగుతుంది.